సార్ ఇప్పుడు ఇది ఢిల్లీలో మొత్తం కేజ్రీవాల్ వర్సెస్ మోడీ అంటే గత కొన్నాళ్ళని చూస్తే ఇప్పుడు అక్కడ లోపల ఏం జరిగినా ఎలాంటి అవినీతి ఆరోపణలు జరిగినా ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించి మాత్రం కేజ్రీవాల్ వర్సెస్ మోడీ. సో వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇంత వార్ జరిగింది? ఇప్పుడు పై చేయి అల్టిమేట్గా మోడీది అయ్యిందా? యాక్చువల్లీ మన ఈ ఆధునిక భారతీయ రాజకీయ రంగం చూస్తే రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు అనే సంస్కృతి నుంచి ఇప్పుడు వ్యక్తిగత పోరాటాలుగా మారుతున్న సందర్భాలు మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. మొన్నదాకా ఆంధ్రప్రదేశ్లో జగన్ వర్సెస్ చంద్రబాబు చూసాము. అట్లాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ వాళ్ళ వ్యక్తిగత ఆరోపణలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు సంధించుకున్న తీవ్రమైన బాణాలు, ఇవన్నీ మనకి అర్థమయ్యే ఉంది. సో ఢిల్లీలో కూడా వచ్చేసరికి ఏంటంటే రెండు కొదమసింహాలు. మోడీ ఏమాత్రం వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. తను ఒక నిర్ణయం చేస్తే అది ఎంత కౌంటర్ ప్రొడక్టివిటీ ఇచ్చినా సరే ఆయన వెనకడుగు వేసే పరిస్థితి లేదు. గత ఈ 2 టర్మ్లో, ఇది 3వ టర్మ్ అనుకోండి, గత 10 ఏళ్లలో ఆయన చేసిన అనేక నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలుగా. కాకపోతే బీజేపీలో ఒక క్రమశిక్షణ ఉంది కాబట్టి ఏమండి, అదే ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్లో చేస్తే సీఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని రచ్చరచ్చ చేసేవాళ్ళు. మినిస్టర్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, కార్యకర్తల వరకు అంత ప్రజాస్వామ్యం కాంగ్రెస్లో. కానీ బీజేపీలో వచ్చేసరికి ఒకే ఒక్కడు మోడీ, అంతే. అమిత్ షా అయినా మోడీ చెప్పిన మాట వినాల్సిందే. మోడీ చెప్తారు, అమిత్ షా చేస్తారు, అంతే. సో ఇటువంటి క్రమశిక్షణ ఉన్న పార్టీలో మోడీది ఏకఛత్రాధిపత్యం. సో ఆయన అనుకున్నది చేయాలి. ఢిల్లీలో గవర్నమెంట్ మారాలి, అదే అనుకున్నారు ఆయన. మొత్తానికి సరే, గతంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతూ వచ్చినాయి. మనకు తెలుసు 93 నుంచి అనుకుంటా, 93 to 98 ఒక టర్ము 3 ముఖ్యమంత్రులు మార్చాల్సి వచ్చింది అక్కడ. ఇది ఢిల్లీ అసెంబ్లీలో మదన్ లాల్ ఖురానా, చాలా పెద్ద ఆయన, ఫస్ట్ సీఎం అయినారు 93లో. మదన్ లాల్ ఖురానా తర్వాత బీజేపీలో అక్కడ ఇంటర్నల్ రబ్లింగ్స్ వల్ల ఆయన కొంచెం వీక్ అయిపోయినారని చెప్పి సాహిబ్ సింగ్ వర్మని తీసుకొచ్చారు. ఓకే, గడ్డమది ఉంటుంది పెద్ద ఆయన. ఆయన కూడా చేశారు. ఆయనకు 2 ఏళ్ళు చేశారు, 96 to 98. సాహిబ్ సింగ్ వర్మ. ఇప్పుడు ఆ సాహిబ్ సింగ్ వర్మ గారి అబ్బాయే ఇప్పుడు కేజ్రీవాల్ మీద గెలిచింది, పర్వేన్ వర్మ ఏదో ఉంది. ఆయన కాబోయే సీఎం అని ఒక ఫీలర్ వస్తున్నది. ఆల్రెడీ అమిత్ షాని కలిశారని అది. సో ఆ సాహిబ్ సింగ్ వర్మ తర్వాత సుష్మా స్వరాజ్. అఫ్ కోర్స్ ఆవిడ 2 నెలలు కూడా పూర్తిగా లేదు, 98 డిసెంబర్ నుంచి ఎండింగ్ దాకా చేసినట్టున్నారు, సమ్ డేసే. సో అప్పట్లో ఆ 3 ముఖ్యమంత్రులు మార్చినా సరే బీజేపీ తట్టుకొని నిలబడలేకపోయింది. సో అది ఎప్పుడు వాజ్పేయి గారి హయాముది. కానీ మోడీ గారి హయాం అట్లా కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక మధ్యప్రదేశ్, ఒక రాజస్థాన్, గుజరాత్, వాళ్ళ ముఖ్యమంత్రులు ఎవరు అసలు? వాళ్ళు ఒక మంత్రులుగా ఉన్నప్పుడు సంగతి కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు సంగతి కానీ, వాళ్ళ ట్రాక్ రికార్డు కానీ దేశ ప్రజలకు తెలియదు. అంటే వాళ్ళు పరిచయం లేని నాయకులు. అక్కడెక్కడ లోకల్గా ఏమో కానీ, బట్ రాష్ట్ర స్థాయిలో కూడా పరిచయం లేని నాయకులు. కానీ మోడీ అండ్ అమిత్ షా వాళ్ళని తెచ్చి కుర్చీలో కూర్చోబెడితే అంతే సంగతుడిగా. ఇక వాళ్ళ స్టేట్మెంట్లు కూడా మీరు చూడరు అసలు. ఏమి వాళ్ళ మీద బీజేపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు కూడా చూడరు, మంత్రుల స్టేట్మెంట్లు కూడా చూడరు. దట్ ఈస్ ద బీజేపీ. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మోడీ గారికి బాగా కలిసి వచ్చింది దిస్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. అందుకని ఆయన తను అనుకున్నది చేయగలుగుతున్నారు. రెండోది ఏంటంటే ఢిల్లీలోనే ఉంటూ ఢిల్లీ గవర్నమెంట్ చేతిలో లేకపోతే బీజేపీకి ఒక రకమైన ఇన్సల్ట్ లాగా మారిపోయింది రాను. అందులో 27 ఇయర్స్, ఒక టర్మ్ కాదు. ఏమంటే ఈ నేపథ్యంలో ఏంటంటే మోడీ గారు ఒక ఏకలవ్యుడిలాగా ఒకే ఒక టార్గెట్ పెట్టారు. అట్ ది సేమ్ టైం కేజ్రీవాల్ కూడా వ్యక్తిగత అభిజాత్యం చాలా ఎక్కువ ఉంటుంది ఆయనకి. ముఖ్యంగా ఆయన ఉద్యమకర్త కదా. ఉద్యమకర్త దగ్గర నుంచి వచ్చారు ఆయన. లోక్పాల్ బిల్లు కోసం పోరాడి అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఉద్యమకర్త నుంచి ఆయన ఉద్యమ నాయకుడి నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోకి రంగప్రవేశం చేస్తున్న సంధికాలం ఉంది చూసారా, పోటీ చేయడానికి ముందు ఆయన ఢిల్లీలో దాన్ని ఏమంటాము, సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా విద్యుత్ టారిఫ్లో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపటము, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్ళి, మీటర్ల దగ్గరికి వెళ్ళి ఎట్లా జరుగుతున్నది ఏంటి అనేది లోపాలను ఎండగట్టడం ద్వారా ఢిల్లీ ప్రజలకు చాలా దగ్గరైనాడు. అప్పుడు ఆయన ఒక ఉద్యమ నాయకుడు. ఇప్పుడు కేజ్రీవాల్ ఎట్లా ఉద్యమ నాయకుడు అయ్యి తర్వాత రాజకీయ నాయకుడిగా మారారో, కేజ్రీవాల్ కూడా అదే పరిస్థితి. ఎప్పుడైతే ఆయన రాజకీయ నాయకుడిగా మారాడో
ఉద్యమకారుడి నుంచి ఇక ఆయనకి సవాళ్ళు ఎదురవటం మొదలుపెట్టినాయి. ఏమండి, ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన దగ్గర నుంచి కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రూపేణ ఆయనకి ఒక అంకుశం అనేది అడుగడుగున ఎదురవుతూ ఉన్న నేపథ్యంలో ఇక మోడీ వర్సెస్ కేజ్రీవాల్ అనే రకంగా ఆయన మోడీని టార్గెట్ చేయటము, మోడీనే ప్రధాన శత్రువు, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ను కూల్చితే తప్ప ఈ రాష్ట్రాలకు మోక్షం లేదు అనే స్థాయిలో కూడా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చాడు. అట్లా మోడీ వర్సెస్ కేజ్రీవాల్ మధ్య అదొక వ్యక్తిగత వైరంలాగా మారిపోయింది. యాక్చువల్లీ కేజ్రీవాల్ ఫస్ట్ టర్మ్ సీఎం అయినప్పుడు ఆయన రెస్పిరేషన్ ప్రాబ్లం, ఏదో లంగ్స్ ప్రాబ్లంతో, ఏదో ఆయాసము, వాటితో ఆస్మా ప్రాబ్లంతో చాలా సఫర్ అయినాడు. చాలా సఫర్ అయ్యి కట్టుకొని కనిపించేవాడు మనకి. అప్పుడు మోడీ గారు ఆయనకు ఒక సలహా ఇచ్చాడు. అదేదో స్టేట్లో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఆయన తన పరపతి ఉపయోగించి రికమెండ్ చేసి చెప్తే ఈయన వెళ్ళాడు కూడా. అక్కడికి వెళ్ళి కొన్ని వారాల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన. పర్వాలేదు, ఇప్పుడు ఆ పాత వైరాలన్నీ మర్చిపోయి ఇద్దరు ఓకే సయోధ్య ఇట్లా ఉంటే బాగుండు అని ఢిల్లీ ప్రజలు కూడా కోరుకున్నారండి. ఢిల్లీ ప్రజలే కాదు, జాతీయ స్థాయిలో జనం కూడా అట్లాగే అనుకున్నారు. ఎక్కడైనా సరే రాజకీయ నాయకులు, పార్టీలు వేరైనప్పటికీ పాలకులు, రాష్ట్ర స్థాయి పాలకులు, కేంద్ర స్థాయి పాలకులు ఒక సామరస్యంతో ఇష్యూ బేస్డ్గా పోవాలి తప్ప వ్యక్తిగత కక్షా కార్పణ్యాలతో పోకూడదు అనేది కామన్ పీపుల్ అభిప్రాయంగా ఉంది. ఆ నేపథ్యంలో ఏంటంటే అదే పర్లేదులే, సెటిల్ అయిందిలే వ్యవహారము, సానుకూలంగా పోతారులే అనుకుంటే అది ఎంతో కాలం నిలవాల. అదే రాజకీయాలే అనుకున్నారు. సో కేజ్రీవాల్ మోడీని టార్గెట్ చేస్తూ ఎల్జీ మీద ఆరోపణలు చేస్తూ ఆయన ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. ముఖ్యమంత్రిగా ఉండే మోడీ గారు కూడా ఎల్జీని అడ్డం పెట్టుకొని ఆయన మీద సిబిఐ దాడులు, ఈడీ దాడులు ఇవన్నీ చేయించడము. సో ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ లాగా ఇది మారిపోయింది. వీళ్ళిద్దరి వ్యక్తిగత అభిజాత్యాలు ఈ పోరాటంలో ఒక స్పష్టమైన తీర్పునైతే ఇచ్చినాయి. మొత్తం మీద కేజ్రీవాల్ ఇక తన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి. తను ఇప్పటి వరకు పయనించిన బాట కరెక్టా కాదా, ఒక ఉద్యమ నాయకుడిగా ఉండి ఒక స్కామ్లో, అందున ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఉండటం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు లిక్కర్ స్కామ్కు సంబంధించినదా, లేకపోతే తన వ్యక్తిగత అభిజాత్యానికి? మాట్లాడితే పోరాటం, కేజ్రీవాల్కి పోరాటం అంటే చాలా ఇష్టంలాగా అనిపించేది మనం చూస్తుంటే. ఆయన అధికారంలో ఉన్నవాడు విపక్ష నాయకులు బిహేవ్ చేసేవాడు. ఎల్జీ మీద పోరాటము, ఎల్జీ మీద సుప్రీంకోర్టులో పిటిషన్స్. అఫ్ కోర్స్ అడ్మినిస్ట్రేషన్లో అడ్డంకులు వస్తున్నాయి. అడ్డంకులు వచ్చిన వాటిని సామరస్యంగా ఆయన్ని ఎల్జీని లెఫ్టినెంట్ గవర్నర్ని సామరస్యంగా కలిసి మీట్ అయ్యి చర్చించిన సందర్భాలు మనకు పెద్ద కనిపించవు. ఆయన కూడా ఇప్పుడు ఒక ప్రత్యర్థిలా చూశాడు. ఇప్పుడు ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనతో కలిసి ప్రయాణించాలి. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ముగ్గురు, ఆయన అసెంబ్లీ, ముఖ్యమంత్రి కలిస్తే ముగ్గురు గవర్నమెంట్. కానీ ఇప్పుడు ఆయన దగ్గర వెళ్ళేవాడు. ఇప్పుడు ఎల్జీ ఆయన డ్యూటీ, ఆయన ఎవరైనా చట్ట ప్రకారం బియాండ్ చట్టం పోరు కదా. సో ఆయన చట్టం పరిధిలోనే చేస్తున్నాడు. సరే ఓకే, ఆయన చేస్తున్నవి ఏదో అడ్డుపుల్లలు వేస్తున్నాడు అని మీరు అనుకున్నారు. వాటిని మీరు డ్యూ ప్రాసెస్లో వాటిని కౌంటర్ చేయాలి. ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అట్లా కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళటం అనేది కేజ్రీవాల్లో ఉన్న ఒక వ్యక్తిగత బలహీనతగా బయటపడింది. సో అది కూడా ఈ ఎన్నికల్లో ఆయనకు ఒక మైనస్ పాయింట్ అయింది. సో 2 ఏళ్ళు చూసాము, ఢిల్లీ ప్రజలు మొదటిసారి వేసారు, రెండోసారి వేసారు ఫైటరు. సరే ఎట్లాగైనా సరే ఈ విద్యుత్ సమస్యలు తీర్చాడు, ఆసుపత్రుల సమస్యలు తీర్చాడు, ఇంకో టర్మ్ ఇస్తే ఇంకా చేస్తాడు అని అనుకున్నారు. సెకండ్ టర్మ్ ఇచ్చారు. సో థర్డ్ టర్మ్ వచ్చేసరికి ఈ పోరాటాలు ఎక్కువైపోయినాయి. ఈ జైళ్ళు, స్కాము ఇవన్నీ చూసేసరికి ఏంటంటే ఓకే, బీజేపీ సెంటర్లో ఉన్నంతకాలం ఢిల్లీలో కేజ్రీవాల్ ఏమీ చేయలేడు అనే ఒక చేయనివ్వరు అనేది అయితే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇక ప్రజాస్వామ్యం ప్రజల చేతుల్లో ఉంది కదా, వాళ్ళ చేతుల్లో ఉంది, లాగి చేతులు పడేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.